రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియాలో ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవజాతి శిశువు మరణించడంతో బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. శిశువు మృతికి వైద్యురాలు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. కోనారావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన చింద్రవేణి అనుష అనే గర్భిణి పురిటినొప్పులతో వేములవాడ ఏరియా ఆసుపత్రికి చేర్పించారని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలో చేర్పించగా శనివారం ఉదయం మగ శిశువు జన్మించాడు. గత 5 రోజులుగా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు తెల్లవారుజామున మరణించాడు. దీంతో శిశువు మృతికి ఏరియా ఆసుపత్రి వైద్యులే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. డెలివరీ అయిపోయిన తర్వాత బాబు ఉంటే అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సండే రోజు లీవ్ పడతారు. సండే నాడు రాలేదు, ఏ డాక్టర్ రాలేదు. మండే రోజు చూసి ఏదైనా సీరియస్ ఉంటుంది, ఇన్సిడెంట్ ఏదైనా సీరియస్ ఉంటే ఒక రోజు మధ్యలో ఆగగలుగుతారు బాబు. దానికి ఏదైనా కంపల్సరీగా మీరు శాఖపరంగా కంపల్సరీగా మాకు రెస్పాన్స్ దానికి ఇచ్చి మమ్మల్ని మాట్లాడేదని చెప్పాలి. మళ్ళీ ఒకటి, ఇక్కడ ఇప్పుడు పొద్దున ఆల్రెడీ రౌండ్స్కి వచ్చిన డాక్టర్ 4 గంటకి ఆల్రెడీ బాబు చనిపోయినప్పటికే డెడ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా వచ్చి మాత్రం మాట్లాడింది లేదు. ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఇచ్చి మనకి ఇది అని చెప్పి పోలీస్ శాఖ వారు వచ్చారు. ప్రెస్ వాళ్ళు మీరు వచ్చేదాకా కూడా కంపల్సరీ ఇప్పుడు ఇంతవరకు ఒకళ్ళు కూడా మాకు వచ్చి ఏ సమాధానం చెప్పలేదు. సూపరింటెండెంట్ సార్ వస్తారట, ఇంకా వస్తారా అని చెప్పి వెళ్ళిపోయారు. అందులో రౌండ్స్ నిన్న కూడా 11 శాఖపరంగా కంపల్సరీ ఒకటి చెప్పాలి. బాబు పాలు పట్టించి పడుకోబెట్టి మళ్ళీ మబ్బులో చనిపోయినాక వచ్చింది. అప్పటిదాకా కూడా ఆల్రెడీ మధ్యలో పగుడి నుంచి మళ్ళీ మబ్బులో 4 దాకా రానేలేదు. ఉదయం పగుడి చూసిన డాక్టర్ మళ్ళీ సాయంత్రం 4 మబ్బులో 4 దాకా రాలేదంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మించిన దానికి ఇంత న్యాయం ఉంటుంది అన్నట్టు హాస్పిటల్ కూడా. శుక్లానాడు పొద్దున్న అయితే శనివారం ఆపరేషన్ చేస్తామంటే మీ శుక్లానాడు వచ్చినాం, జాయిన్ కావాలమ్మా పల్లి పాతకి ఇచ్చినాం. మా బుజ్జి మా బిడ్డ మా ఇంటికన్నా ఉంటుంది. ఆడికెళ్ళి మేము ఇంటే మా లత్తమ్మ ఇట్లా ఇంటికి నచ్చేది. శుక్రవారం జాయిన్ అయినాం. శనివారం పొద్దున ఆపరేషన్ చేసేది. 11:30 వరకే బాబు పుట్టినాక మేము ఆపరేషన్ చేస్తాం. చూద్దాం ఇట్లా మరి బాబు ఎట్టున్నాడు, మరి ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేస్తాను చూద్దాం మీ బాబు ఎట్టున్నాడు, మరి మంచిగా ఉంటే చేస్తాం, లేకపోతే లేదంటే మంచిగా ఉన్నాడు బాబు అని అన్నారు. అన్నాక లోపల మరి ఆమె చూస్తే ఏమో పూర్తిగా చెప్తలేదు, చేయకపోతే చెప్తలేదు. మరి చేయమంటారు అంటే నేను ఆడబిడ్డని అడిగినా లత్తమ్మని అడిగినా మరి ఎలా చేయమందామంటే మరి ఏమో అని అంతట్లో మా కొడుకు ఏం చేసి మా మామూలు ఫోన్ చేసింది. చెత్తకి బాబు పుట్టిండే బాబు అని అన్నాక మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు, మరి ఆపరేషన్ చేయమంటారు. చేయమని మంచిగా ఉంటే ఇంకేంద్రా చేయమని అని అన్నారు. అన్నాక అయితే ఆపరేషన్ చేసి తీసుకొచ్చినాక అక్కడ చెప్పారు సార్ మళ్ళీ ఐసోలేషన్ మా బిడ్డను తీసుకొచ్చి ఐసోలేషన్ వాళ్ళు సార్ రాలేడుగా. ఒక బాబుని ఇచ్చినప్పుడు మనకు మంచిగా ఆరోగ్యం ఉన్నాడని చెప్పిన ముచ్చట తప్ప మళ్ళీ చూడలేదు. ఐసోలేషన్ రాలేడు, మళ్ళీ ఆదివారం రాలేదు. సోమవారం వచ్చింది. సోమవారం వస్తుంది సార్ మరి గొంతు చిన్నగా ఎడుతుంది పిల్లగాడు, 4 ఇస్తే ఈ పిల్లగాడు ఒక్కడు చిన్నగా ఎడుతున్నారు, పెద్దగా ఎడతారు అని అంటే ఏం కాదమ్మా కొంతమంది గట్టిని ఎడతారు అన్నాక